Hi friends, welcome to our channel Paddu Kitchen Homemades. ఫ్రెండ్స్ ఇదేంటో చూస్తున్నారా? మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఇదేంటని. చేప జన అంటారు, గుడ్డు అంటారు, సొన అంటారు, రకరకాలు పిలుచుకుంటారు. ఈరోజైతే మనం ఈ చేప గుడ్డుతో ఫ్రై చేసుకుందాం. ఇది చాలా మంచిది ఫ్రెండ్స్, మీ పిల్లలకు పెట్టండి. పిల్లలు తినరు కానీ పెట్టండి ఏదో ఒకటి చెప్పి. చాలా మంచిది, చాలా బాగుంటుంది. దీన్ని సింపుల్గా మనము ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. చేప గుడ్డు ఫ్రై కోసం ఫస్ట్ అయితే బాండ్లు పెట్టుకోవాలి. పెనం వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలండి. మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్. ఇందులో మనము ఈ చేప గుడ్డు ఏదైతే ఉందో ఇది మనం నెమ్మదిగా అటు ఇటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఇది తింటే చాలా మంచిది ఫ్రెండ్స్. పిల్లలకు పెట్టండి, పెద్దలు తినండి, చాలా బాగుంటుంది. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే దీంట్లోకి కొంచెం మనము సాల్ట్ వేసుకున్నాం. కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు, ఒక 2 మినిట్స్ బాగా వేగనియాలి. బాగా 2 మినిట్స్ వేగిన తర్వాత ఇందులో కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. ఇందులో కొంచెము కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా అల్లం పేస్ట్ కొంచెం, మీరు ఏమీ లేకపోయినా ఊరికే కారపొడి, ధనియాల పొడి, ఉప్పు, పసుపు వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. కానీ కొంచెం స్పైసీనెస్ కోసం అని చెప్పి నేను అల్లం పేస్ట్ అవన్నీ వేసుకున్నాను. ఎంత బాగా ఇట్లా పొడి చేసుకున్నామంటే లోపల ఏదైనా పచ్చిగా ఉంటే ఆ పచ్చిగా ఉన్నదంతా కూడా బాగా ఫ్రై అయిపోతుంది. బాగా కలుపుతూనే ఉండాలి. లోపల పచ్చివాసన ఉంటే మళ్ళీ బాగోదు ఫ్రెండ్స్. మీకంతా ఇది ఒక 10 మినిట్స్లో అయిపోతుంది, తక్కువ క్వాంటిటీనే కాబట్టి. చాలా ఈజీగా హెల్దీ ఫుడ్ అయితే చేసేసుకోవచ్చు. ఇంకా కారపొడి, ఒక 1/2 స్పూను ధనియాల పొడి, అంతే ఫ్రెండ్స్. ఇది ఒక 2 మినిట్స్ వేయించుకున్నామంటే చేప గుడ్డు ఫ్రై రెడీ. మన వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో ఇంకొకరికి షేర్ అవుతుందండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. మన వీడియోస్ ఎప్పుడు మనం షేర్ చేసినా కూడా మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు రీచ్ అవుతుంది. అంతే ఫ్రెండ్స్, ఇంకో 2 మినిట్స్ కొన్ని వేయించుకున్నామంటే రెడీ అయిపోతుంది. ఎంతో సింపుల్గా చేపగుడ్డు ఫ్రై ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.